ఈ దిన వాక్య ధ్యానాంశం. ఎందుకో ఆ ఒంటరి పయనం. దావీదు ఏకాంతముగా అనగా ఒంటరిగా అహీమెలెకు నొద్దకు వచ్చెను. అది చూచిన అహీమెలెకు బహుగా ఆశ్చర్యపడ్డాడు. దావీదు యుద్ధవీరుడు, యుద్ధశూరుడు, రాజుగారికి అల్లుడు, ఇశ్రాయేలులో బహుగనుడు. 1 సమూయేలు గ్రంథం 21:1-2 వచనాలు. అంతటి వాడు ఎందుకు ఒంటరిగా తిరుగుతున్నాడు? దావీదు చిందరవందరగా అలాగే బాగా ఏడ్చాడు కాబట్టి. మొహం వాచిపోయి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ అహీమెలెకునకు ఎంతో కొంత అనుమానం వచ్చింది. అవును, ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో, పరిచర్యలో సాక్ష్యాన్ని, ఆత్మీయతను, సేవను, సంఘాన్ని కాపాడుకోవాలని ఆశించేవారు ఒంటరిగా ప్రయాణం చేయటం, ఒంటరిగా నివసించటం, ఒంటరిగా సేవ చేయటం అంత క్షేమము కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆదామునకు తోడుగా అవనిచ్చాడు. అలాగే పరిచర్యలో ఒంటరిగా వెళ్లకుండా యేసయ్య తన శిష్యులను ఇద్దరిద్దరిగా పంపించెను. ఈ రోజుల్లో అనేక కాపరులు గృహదర్శనాలు అని చెబుతూ ఒంటరిగా ఉంటున్న స్త్రీల గృహాలకు వెళ్ళటం, సువార్త చెప్పాలంటూ ఒంటరిగా వెళ్ళటం ఏమాత్రం క్షేమం కాదు. పరిచర్యలో, సేవలో వాడబడుతున్న సేవకులు సాధ్యమైతే ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకపోవటం చాలా మంచిది. ఇతర ప్రాంతాలకు, పట్టణాలకు, రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళవలసి వస్తే అక్కడ కూడా ఒంటరిగా ఉండడానికైనా, తిరగడానికైనా సాహసం చేయకపోవటం చాలా మంచిది. ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఒక నమ్మకమైన జతపని వారిని తీసుకుని వెళ్ళటం క్షేమం. అలా కుదరకపోతే గమ్యం చేరిన తర్వాత స్థానికంగా ఉండే ఆత్మీయులలో ఎవరో ఒకరిని సహాయముగా దగ్గర ఉంచుకోవటం ఎంతో క్షేమము. ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు ఈ విషయములో అజాగ్రత్తగా ఉండి పాపములో పడిపోయిన వారు మనకు తెలుసు. ఒంటరిగా వెళ్ళినప్పుడు తిమ్నాతు మార్గములో సంసోను ఫిలిష్తీయులు అమ్మాయికి ఆకర్షితుడై తన జీవితంలో దేవుని ఏర్పాటు, అభిషేకాన్ని, పిలుపును పోగొట్టుకున్నాడు. యోధా ఒంటరిగా వెళ్ళినప్పుడే తిమ్నాతుకు వెళ్ళే మార్గములోనే తన కోడలు తామారు ముసుగు వేసుకుని కూర్చునగా ఆమెను వేశ్య అనుకుని కోడలతోనే పాపం చేశాడు. దావీదు ఒంటరిగా మిద్ది మీద తిరుగుతూ స్నానం చేస్తున్న బత్షెబను చూసి ఘోరమైన పాపంతో పడెను. ఒంటరిగా ఉన్నప్పుడు యేసేపు శోధింపబడెను. యేసయ్య ఒంటరిగా 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడే సాతాను శోధించింది. ఒంటరిగా ఉంటున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు సాతాను పొంచుకుని కూర్చుని ఉంటాడు. ఒంటరిగా కనిపించడమే వానికి అనుకూలమైన సమయం. కనుకనే ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, ఆత్మీయ పుస్తకాలు చదువుతూ లేదా చక్కని సందేశాలు వింటూ సమయం గడపడం ఎంతైనా ఆరోగ్యకరం. ఆనాడు దావీదు లాంటి గొప్ప యుద్ధ వీరుడు ఒంటరిగా రావటం చూసిన అహీమెలెకు నీవు ఒంటరిగా వచ్చితివేమని ప్రశ్నించెను. అనగా దావీదు లాంటి గొప్ప యుద్ధ వీరుడు ఒంటరిగా తిరగటం ఖచ్చితంగా అహీమెలెకుకు ఆశ్చర్యం కలిగించింది. అది దావీదుకు క్షేమం కూడా కాదు. బహుశా నిన్ను కూడా జనులు ఎక్కడైనా ఒంటరిగా చూసినప్పుడు ఇతడు ఈమె ఎందుకు ఇక్కడ ఒంటరిగా తిరుగుతున్నాడు అనే ప్రశ్న ఇతరులను గూర్చి అడిగే అవకాశమో ఇవ్వొద్దని మనవి చేస్తున్నాం. దావీదును ఒంటరిగా వచ్చావేమిటి? దీనికి దావీదు ఇచ్చిన జవాబు ఏమిటో చూద్దాం. రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దెనను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించితిని. 1 సమూయేలు గ్రంథం 21:2 అని చెప్పి నిర్భయంగా అబద్ధము చెప్పాను. మొదటిగా తాను వచ్చింది దేవుని సన్నిధికి, రెండవదిగా తాను మాట్లాడుతుంది యాజకునితో. అయినప్పటికీ ఏమాత్రము సందేహింపక అబద్ధమాడాడు. దావీదు వంటి వాడు దేవుని సన్నిధిలో దైవజనుల ఎదుట అబద్ధమాడ తగునా? ఎంత విచారకరం! ఈ రోజుల్లో కూడా దేవునిచే ఏర్పరచబడిన సేవకులు, గొప్ప గొప్ప బోధకులు, కాపరులు, పరిచర్యలో ఉంటున్న వారు కూడా బహు సులభముగా అబద్ధములు చెప్పేస్తున్నారు. ఎంత దారుణం! మన చుట్టూ ఉంటున్న వారు మనలో అబద్ధములను కనుగొన్నట్లయితే వారు మనలను సేవకులుగా, దైవజనులుగా, ఆత్మీయులుగా ఏమాత్రము గుర్తించరు. పైకి బోధకుడే, ఆత్మీయుడే కానీ నోరు విప్పితే అబద్ధాలు అని నిన్ను గూర్చి ఇతరులు అనటం ఏమాత్రం సేవకులైన మనకు క్షేమము కాదని మనవి చేస్తున్నాం. సాతానుకు ఆలోచనలలో మనము తావిస్తేనే మన నోట నుండి అబద్ధములు వస్తాయి.
ఎందుకంటే సాతాను మొదటి నుండి అబద్ధములకు జనకుడు. ఎఫెసీ పత్రిక 4:27 అపవాదికి చోటు ఇయ్యకుడి, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక.